తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అనే రాముడు, నీడనే వదిలిపెట్టి తానెలా ఉండగలననుచు సీతమ్మ కదిలే. జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియో మా ఇంట్లో రామనవమి పూజ విశేషాలతో ఉండబోతుంది. ఇంట్లో ఏ పూజ అయినా సరే ముందుగా గడప పూజ చేసుకోవాలి కాబట్టి మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టు మేము ముందుగా గడపంతా క్లీన్ చేసుకొని నీట్గా ముగ్గులు పెట్టుకొని ద్వారానికి పువ్వులతో మామిడి ఆకులతో డెకరేట్ చేసుకున్నాము. ఆ తర్వాత పూజ కోసం పీఠం రెడీ చేసుకుంటున్నాను. పీఠం పెట్టే ప్లేస్లో ఫస్ట్ నేను నీట్గా తుడుచుకొని పసుపుతో అలికి దాని మీద ముగ్గేసి దాని మీద పీఠం పెట్టుకున్నాను. పీఠం మీద కొత్త వస్త్రం ఒకటి పరిచి పూజకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టేసుకుంటున్నాము. జై శ్రీరామ్. పీఠం మీద సీతారాముల వారిని రెడీ చేసి పెట్టేశాక ఇప్పుడు వినాయకుల వారిని ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసి దాని మీద తమలపాకు వేసి తమలపాకులో పసుపు కుంకుమ కొన్ని అక్షతలు వేసి అందులో వినాయకుల వారిని కూర్చోబెట్టి అక్కడ పెట్టాను. ఇక పూజ ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని వినాయకుల వారి ప్రార్థన చేస్తూ దీపాలు వెలిగించుకుందాం. దీపాలు వెలిగించేటప్పుడు దీపం జ్యోతిం పరబ్రహ్మస్వరూపం దీపే జ్యోతి దీపే లక్ష్మి దీపే తత్ర దేవత వానలాంఛనం లక్ష్మీ నమోస్తుతే అని ఆవాహయామి. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చూస్తున్నారు కదా, ముందుగా గణపతి పూజలో ఆచమనం చేసుకున్నాను. తర్వాత షోడశోపచార పూజ చేసుకొని దాని తర్వాత గణపతి అష్టోత్తరం చదువుకున్నాను. నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సమర్పయామి. అష్టోత్తరం కంప్లీట్ చేసుకొని స్వామివారికి నైవేద్యం తాంబూలం సమర్పించాము. దాని తర్వాత మంగళహారతి ఇచ్చాము. మంగళమణి మంగళమణి మంగళమణి. మంగళహారతి తర్వాత మంత్రపుష్పం, తర్వాత స్వామివారిని కలిపేసుకున్నాను. తర్వాత రాములవారి పూజ స్టార్ట్ చేసుకున్నాను. రాములవారి పూజ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ షోడశోపచార పూజ చేసి ఫస్ట్ స్వామివారిని మన ఇంట్లోకి ఆహ్వానించి ఆసనం వేసి పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, అమృతాభిషేకం, వస్త్రం, యజ్ఞోపవేతం, గంధం, పుష్పాలు, అక్షతలతో పూజ చేసి తర్వాత అంగపూజ చేసుకున్నాను. దాని తర్వాత రాములవారి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను.
श्रीरामाय नमः। पादौ पूजयामि श्रीरामभद्राय नमः। जङ्गे पूजयामि श्रीरामचन्द्राय नमः। जानुनि पूजयामि श्रीशाश्वताय नमः। उरुन् पूजयामि रघुवल्लभाय नमः। कटिं पूजयामि दश श्रीसीतारामचन्द्रपरब्रह्मणे नमः। सर्वाङ्गानि पूजयामि। नमस्तोत्तरशतनामावलि पुरुषाय नमः। ॐ परमपुरुषाय नमः। ॐ महापुरुषाय नमः। ॐ पुण्यदाय नमः। ॐ दयासराय नमः। అష్టోత్తరాలు చదువుకున్నాక స్వామివారికి ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టి తాంబూలం ఇవ్వాలి. మధ్య మధ్య పానీయం సమర్పయ అమ్మవారికి అయ్యవారికి తాంబూలం ఇచ్చాక ఈరోజు ఫ్రైడే కదండి, అందుకే నేను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, హృదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం రామచంద్రస్వామినే నమః. పుష్పాంజలి సమర్పయామి. చూశారు కదా, మంగళహారతితో పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మంత్రపుష్పం వేసి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకోవాలి. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో పూజ. మీరు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక 30 to 40 మినిట్స్లో పూజ మా ఇంటి రామనవమి పూజ విశేషాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చితే మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.